హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి గ్రూప్ బై అండి. సో గ్రూప్ బై ఎస్క్యూఎల్‌లో ఎలా అప్లై చేస్తారో చూద్దాం. ఓకేనా? సో మనం ఎక్సెల్ వీడియోస్‌లో కూడా గ్రూప్ బై చూసాం కదా! సో అదే అలాంటిదండి. సో మరి ఎస్క్యూఎల్‌లో ఎలా అప్లై చేస్తారో ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి. ఓకేనా? సో దానికోసం ఇక్కడ ఒక ఆర్డర్స్ టేబుల్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ కస్టమర్ మాస్టర్ ఉంది. సో లాస్ట్ టైం మనం లెఫ్ట్ జాయిన్ కోసం ఈ కస్టమర్ ఐడికి ఈ కస్టమర్ మాస్టర్ నుంచి నేమ్ మ్యాప్ చేసాం కదా! సో మరి ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమైందంటే ఆర్డర్స్లో C001, 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 C001 అంటే ఒకటే కస్టమర్ 4-5 ఆర్డర్లు బుక్ చేశారనమాట. ఆ విధంగా బుక్ చేశారనమాట. సో మనము మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ బుక్ చేశాడు, ఆ ఆర్డర్స్ ఏంటి అండ్ టోటల్ అమౌంట్ ఎంతో కావాలి. ఎందుకంటే ఒకవేళ ఈ 10 ఆర్డర్స్ వచ్చాయనుకోండి, 10 ఆర్డర్స్ మనము ఏదైనా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ 10 ఆర్డర్స్ వచ్చినాయనుకోండి, మనము ఈ 3 ఒక డెలివరీ బాయ్కి, ఈ 3 ఒక డెలివరీ బాయ్కి, 4 ఒక డెలివరీ బాయ్కి ఇచ్చామనుకోండి. సో మరి ఒకటే కస్టమర్కి ఇద్దరు కానీ ముగ్గురు కానీ డెలివరీ బాయ్లు డెలివరీ చేసే ఛాన్సెస్ ఉంది కదా. సో దానివల్ల ఇద్దరు డెలివరీ బాయ్ల టైం వేస్ట్. ఓకేనా? అలా కాకుండా మనం గ్రూప్ బై చేస్తే ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకేనా? సో మనకి ఇది ఒక్క టేబుల్ అయిపోతుంది, సరిపోతుంది కదా. సో నేను ఇది తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్వెరీ రాద్దాం. ఓకేనా? సెలెక్ట్. సో గ్రూప్ బై చేసి మనకు ఒక టేబుల్ కావాలి. ఆ టేబుల్లో మనకి ఏం కావాలి, సెలెక్ట్ అంటే ఆ టేబుల్ నుంచి వెళ్ళి ఏమేమి సెలెక్ట్ చేసుకుంటాం. కస్టమర్ ఐడి కాబట్టి పక్క కావాలి కదా. కస్టమర్ ఐడి. సో కస్టమర్ ఐడి కామా నెక్స్ట్ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ కస్టమర్ మొత్తం ఎన్ని ఆర్డర్స్ ఉంటే అన్ని ఆర్డర్స్ టోటల్ అమౌంట్ కావాలి కదా. సో కాబట్టి నేను సమ్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ అమౌంట్ అనే కాలంని సమ్ చేస్తున్నాను. ఓకేనా? ఈ అమౌంట్ అనే కాలంని సమ్ చేస్తున్నాం. సమ్ యాజ్ కొత్తగా వచ్చిన కాలంకి మనము టోటల్ అమౌంట్ అని పెడతాం. ఓకేనా? టోటల్ అమౌంట్ కామా ఇప్పుడు ఈ ఆర్డర్ ఐడీస్ ఉన్నాయి కదా, ఈ ఆర్డర్ ఐడీస్ మరి ఒక లైన్లో వస్తే ఈ ఆర్డర్ ఐడీస్ కూడా నాకు ఎన్ని ఆర్డర్ ఐడీస్ కౌంట్ కానీ లేకపోతే ఆర్డర్ ఐడీస్ నెంబర్స్ కానీ కావాలి కదా. సో దానికోసం కామా సపరేటర్లో కావాలంట 101, 102, C00, 106, 107 అలా ఆ విధంగా కావాలి. సో దానికోసం మనము స్ట్రింగ్ అగ్రిగేట్ అన్న ఫంక్షన్ యూజ్ చేసామన్నమాట. మనకు ఎక్సెల్లో ఏదైతే టెక్స్ట్ జాయిన్ అట్లా ఉంటుంది కదా కామా సపరేట్ చేయడానికి. సో ఇక్కడ స్ట్రింగ్ అగ్రిగేట్ స్ట్రింగ్ అండర్స్కోర్ AGG. ఓకేనా? ఈ ఫంక్షన్ యూజ్ చేసి బ్రాకెట్ ఆర్డర్ ఐడి కదా, ఆర్డర్ ఐడినే మనం చేయాల్సింది. ఆర్డర్ ఐడి కామా సో దానికి ఇన్వర్టర్ కామర్స్లో కామా ఇచ్చేసేయండి. ఓకేనా? ఇన్వర్టర్ కామర్స్లో మధ్యలో కామా ఉండాలి కదా, ప్రతి ఆర్డర్ ఐడికి మధ్యలో కామా ఉండాలి కదా. సో క్లోజ్ చేసేసి మరి దానికి కూడా ఒక హెడింగ్ పెట్టాలి కదా, యాజ్ ఆర్డర్ ఐడీస్ అని పెడదాం. ఈ ఆర్డర్ ఇంతకుముందేమో ఆర్డర్ ఐడి అని ఉంది కదా హెడింగ్. సో ఇప్పుడు ఆర్డర్ ఐడీస్ అని పెడదాం. ఓకేనా? సో ఎంటర్ కొట్టేస్తాం కరెక్టే. బట్ ఈ ఆర్డర్ ఐడి అంతా కూడా కామా సపరేటర్ 101, 102, 106, 107 వస్తుంది. అంటే పెద్ద నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చినప్పుడు నెంబర్ వాల్యూలో ఉంటే అది 0 కానీ అలా కానీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా లాస్ట్ డిజిట్స్. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికన్నా ముందు టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. దీని ఆర్డర్ ఐడిని టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఎక్సెల్ అయితే టెక్స్ట్ ఉపయోగిస్తాం కదా, టెక్స్ట్ ఫంక్షన్ ఉపయోగిస్తాం కదా. ఇక్కడ క్యాస్ట్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం అనమాట. క్యాస్ట్ ఏం చేస్తుంది, ఆర్డర్ ఐడి అనేది న్యూమరిక్ వాల్యూలో ఉంటుంది కదా. సో న్యూమరిక్ వాల్యూని కాస్త ఆ టెక్స్ట్లోకి మార్చేస్తుంది అనమాట. ఓకేనా? ఆర్డర్ ఐడి యాజ్ వేరియబుల్ క్యారెక్టర్ 10 డిజిట్స్ ఉన్న వేరియబుల్ క్యారెక్టర్ అనమాట. ఇది అంటే మ్యాక్సిమం 10 డిజిట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఇచ్చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే సో ఆర్డర్ ఐడి అనేది టెక్స్ట్లోకి కన్వర్ట్ అయ్యి 101, 102, 103, 106, 108 ఎన్ని ఆర్డర్స్ ఉంటే అన్ని ఆర్డర్స్ అనేది కామా సపరేట్లో వస్తాయి అనమాట. ఈ స్ట్రింగ్ అగ్రిగేట్ ఏమో కామా సపరేట్ చేస్తుంది. ఈ క్యాస్ట్ అనేది ఆర్డర్ ఐడిని టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఆర్డర్ ఐడి కదా, ఆర్డర్ ఐడి కరెక్ట్. నెక్స్ట్ ఎంటర్ కొట్టేసి మరి ఇవన్నీ కాలమ్స్ కరెక్టే. ఇవన్నీ కాలమ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం, ఆర్డర్ ఐడి నుంచి ఆర్డర్స్ అనే టేబుల్ నుంచి తీసుకుంటాం. కాబట్టి ఫ్రమ్ ఉపయోగించి ఫ్రమ్ ఆర్డర్స్ అనే టేబుల్ ఉపయోగించి నెక్స్ట్ మనం ఏదైతే టాపికో అది గ్రూప్ బై చేయాలి. గ్రూప్ బై దేని చేయాలి, కస్టమర్ ఐడిని బేస్ చేసి గ్రూప్ బై చేయాలి. కాబట్టి గ్రూప్ స్పేస్ బై అంటే ఈ గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించి గ్రూప్ బై దేని చేస్తున్నాం, కస్టమర్ ఐడి. ఓకేనా? సో క్వరీ అయిపోయింది. లాస్ట్కి కోలాన్ చేయండి. సో ఇప్పుడు
ఇప్పుడు ఈ విధంగా మనము క్వరీ అయితే రాసాము. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మనకు కావాల్సిన అవుట్‌పుట్ అయితే వస్తుంది. ఓకేనా? సో, మరి టోటల్ క్వరీ దాన్ని కూడా ఫస్ట్ క్వరీని కూడా ఎగ్జిక్యూట్ చేసాం. సో, ఈ విధంగా ఉన్న ఆ 10 ఆర్డర్స్‌ని జస్ట్ 3 కస్టమర్స్ మాత్రమే పర్చేజ్ చేశారు. 10 ఆర్డర్స్‌ని. సో, ఆ 3 కస్టమర్స్ 3001 అతను, 101, 102, 106, 107 4 ఆర్డర్స్ ఉన్నాయి. సో, టోటల్ అమౌంట్ వచ్చేసి చూడండి 5712, ఇక్కడ 12,800, 2,900. ఈ విధంగా మనం గ్రూప్ బై చేసి ఒక డెలివరీ బాయ్కి ఇస్తే 3 ఆర్డర్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఒక డెలివరీ బాయ్ డెలివరీ చేయొచ్చు. ఈ విధంగా మనం గ్రూప్ బై అనేది ఉపయోగించవచ్చు అనమాట. సో, మరి ఇక్కడ ఆర్డర్ ఐడీస్ కామన్ ఉన్నాయి. మళ్ళీ ఆర్డర్ ఐడీని కౌంట్ లాగా కూడా తీసుకోవచ్చు. అలా చేయాలంటే జస్ట్ కామా ఇచ్చేసి ఇంకో కాలం ఏం కావాలి నాకు, కౌంట్ ఆఫ్ ఏది కావాలి, కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్, ఎన్ని ఆర్డర్ ఐడీస్ ఉన్నాయో కావాలి కదా. సో, ఆర్డర్ ఐడి నెంబర్స్ అయితే ఉన్నాయి. ఆర్డర్ ఐడి కౌంట్ కూడా కావాలనుకుంటే మళ్ళీ దాన్ని కౌంట్లో కూడా ఉపయోగించవచ్చు. ఓకేనా? కౌంట్లో ఉపయోగించేసి సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి. సో, మనకేమొస్తుంది, ఇక ఆల్రెడీ ఇందులో 4 ఉన్నాయి, ఈ కస్టమర్ది 4 ఉన్నాయి, ఈ కస్టమర్ 2 ఉన్నాయి, ఈ కస్టమర్ 4 ఉన్నాయి. ఈ విధంగా వస్తుంది అన్నమాట అవుట్పుట్. ఒకసారి మనం అన్ని కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసాము. సో, మెయిన్ టేబుల్ ఇలా ఉంటే ఈ టేబుల్ని మనం గ్రూప్ బై ఉపయోగించి, అంటే కస్టమర్ ఐడి, గ్రూప్ బైలో కస్టమర్ ఐడి తీసుకొని, సో, గ్రూప్ బై ఉపయోగించి ఈ విధంగా మనం కన్వర్ట్ చేసాం అనమాట. సో, మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. సో, మరిన్ని ఎస్క్యూఎల్లో లాజిక్స్ క్వరీస్ కోసం కమెంట్ చేయండి. సో దట్ మీకు నచ్చిన ఫంక్షన్ కానీ, కమెంట్ క్వరీ కానీ సో నాకు పింగ్ చేస్తే నేను దాని మీద అయితే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.